యమ్మీ యమ్మీ గులాబ్ జామున్స్. ఇవి ఇలాంటి గులాబ్ జామున్స్ కావండి. ఎందుకంటే ఇది గులాబ్ జామున్ పిండితో చేసినవి కావు. మైదా లేదు, మిల్క్ పౌడర్ లేదు, ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ ఇందులో లేదు. నిజమా? మరింకా ఎలా చేసావమ్మా అంటారా? నేను కూడా ఫస్ట్ టైం చేశాను. సూపర్గా కుదిరాయండి. స్కిప్ చేయకుండా చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇక ప్రాసెస్ చూసేద్దామా? ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్వీట్ పొటాటో, చిలకడ దుంప. అదేనండి, మనం గెన్సుగడ్డ అంటాం కదా. ఈ స్వీట్ పొటాటోస్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి పొట్టు తీసేసి ఇలా స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు. 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా అయిపోతాయి. ఇందులో 1 కప్ గోధుమ పిండి అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. చిటికెడు వంట సోడా వేసుకొని గోధుమ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఈ జామున్స్కి షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పాకంని మరిగించుకుంటూ 3 యాలకుల్ని దంచి వేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే నా దగ్గర కలకండ ఉందని యాడ్ చేసుకున్నాను. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. షుగర్ కరిగే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్లో బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని బాల్స్లా చేసుకున్న గులాబ్ జామున్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేపుకున్నాక ఆయిల్ నుండి తీసి డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేనండి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి. జామున్స్ ఫ్రై చేసిన వెంటనే హీట్లోనే డైరెక్ట్గా సిరప్లో వేసేయాలి. వీటిని మూత పెట్టి ఒక 4 గంటల సేపు పాటు రెస్ట్ ఇవ్వాలి. అంతేనండి, సింపుల్, యమ్మీ, టేస్టీ ఇంకా హెల్దీ గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. నా మాట అని కాదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇంకోసారి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ అస్సలు తెచ్చుకోరు ఇంటికి. అంత బాగున్నాయండి. అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కాస్త లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.